మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నొందురు. యెషయా 45:7. ఈ వాక్యము ద్వారా ఈరోజు మీతో సూటిగా మాట్లాడనివ్వండి. మీ జీవితంలో కొన్ని సందర్భాలు, కొన్ని స్థలాలు, కొన్ని పరిస్థితులు, మీరు సిగ్గుపడ్డ క్షణాలు దేవునికి బాగా తెలుసు. ఆ సిగ్గు, ఆ అవమానం గుర్తొచ్చినప్పుడల్లా గుండె కరిగి నీరైపోతుంది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఎదురుదాడి చెయ్యాలనిపిస్తుంది. కాని అదే సమయంలో దేవుని వాక్యం మనలను ఆపుతుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మనం నిలిచిపోతాము. పగవారికి అది బలహీనతలా కనిపిస్తుంది. అని దేవుణ్ణి విశ్వసించిన మీకు అది ఓడిపోవడం కాదు, అది దేవుడు మీ తరఫున పనిచేయడానికి ఇచ్చిన మౌనం. అందుకే దేవుడు ఈరోజు మీతో ఇలా అంటున్నాడు, మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నొందురు. యెషయా 45:7. మీ కష్టసుఖాలలో మీ కొరకు ప్రార్థించే మీ సహోదరుడు పాస్టర్ యేసుబాబు, ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం. గాడ్ బ్లెస్ యూ.